సెలెక్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి డీవియేషన్స్ కానీ మ్యానిపులేషన్స్ కానీ జరగలేదు. సో అందుకనే ఐ వాంట్ టు టెల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా మీరు ఎటువంటి తప్పు చేయలేదని మేము 100% నమ్ముతున్నాము. మీరు యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. అలాగే ఎవరికైతే రాలేదో త్వరలో ఇంకొక డిఎస్సి రాబోతుంది. ప్లీజ్ ప్రిపేర్. మీరు బాగా చదివితే తప్పకుండా ఈసారన్నా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆల్సో. హారిజాంటల్ రిజర్వేషన్ ఈ సంవత్సరం కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా చదివి టాప్ ర్యాంకర్స్కి వచ్చేస్తే లాస్ట్లో బార్డర్ లైన్లో ఉండి హారిజాంటల్ వల్ల ఏమన్నా అటు ఇటు అయినా కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు. కాబట్టి ముందు నుంచి మీరు ప్రిపరేషన్ గట్టిగా చేసుకుంటే బాగుంటుంది నా సూచన. చూడండి, ఇది యాజ్ ఆఫీసర్స్ మేము మా బాధ్యత. ఎప్పుడు ఎవరు ఎలా అలిగేషన్ చేసినా కూడా వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ దట్ వీ హ్యావ్, మా రికార్డ్స్ ప్రకారం మా ప్రాసెస్ ప్రకారం ఎవరన్నా విమర్శ చేయొచ్చు, దాంట్లో మేమేమి ఫీల్ అవ్వట్లేదండి. కానీ ఎవరన్నా ఏమైనా విమర్శ చేసినప్పుడు మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. సార్ చెప్పినట్టు దాంట్లో ఏమైనా నిజంగా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం, తప్పులేదు. సిస్టంలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. కానీ తప్పు లేనప్పుడు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి సో వీ ఫీల్ రెస్పాన్సిబుల్ టు టెల్ దట్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. సో అందరు గమనించాలని చెప్పి వి జస్ట్ వాంట్ టు ప్లేస్ ది ప్యూర్ ఫ్యాక్ట్స్ ఆన్ రికార్డ్. నేను ఒకటి చెప్తున్నానండి వెరీ క్లియర్లీ. ఆల్రెడీ లాస్ట్ టైం 2 times చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్. ఎందుకంటే ప్రాసెస్ కానీ ఈ టెక్నాలజీ కానీ టీసీఎస్ అయాన్ టెక్నాలజీ కానీ లేకపోతే ఎక్కడ కానీ ఎవరికి జరగలేదు. సమ్ డిసప్పాయింట్మెంట్స్ బికాస్ ఆఫ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ బట్ దట్ వీ అండర్స్టాండ్. మీరు కూడా తెలుసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మా దగ్గర రండి, వీ విల్ ఎక్స్ప్లెయిన్. కాదండి, ఇప్పుడు అట్లా ఎవరు అనలేదండి. ఎందుకంటే కలెక్టర్లు అలా ఎందుకంటే కలెక్టర్లే సైన్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఎవరు సెంట్రల్గా కమిషనర్ ఆఫీస్ నుంచి ఇవ్వలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సంతకాలతోనే వెళ్ళినాయి. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ తెలియకుండా ఆయన సంతకం ఎలా వచ్చేస్తుందండి? మొత్తం అసలు ఇప్పుడు ది ఎంటైర్ స్టేట్కి మనం పబ్లిష్ చేసేసినప్పుడు ఇప్పుడు ఒకప్పుడు పాత పద్ధతులు ఏంటంటే నోటీస్ బోర్డులో ప్రింట్అవుట్లు తీసి పెట్టడం ఇలాంటివి ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లాగిన్లో విజిబుల్గా మనం పెట్టేసినప్పుడు ఆల్ లిస్ట్స్, సో ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. It is a duty of the federations, associations, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అదర్ స్టేట్స్లో కానీ మన దగ్గర కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. తర్వాత రూల్లో క్లియర్ కట్గా ఉంది, వాళ్ళు ఏమైనా రాంగ్ సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళ పైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర వచ్చినప్పుడు మనం స్క్రూటినీ చేసాము, వాళ్ళకి మళ్ళీ కన్ఫర్మ్ చేసాము. ఎందుకంటే 2000 సర్టిఫికెట్, 2000 ఇయర్ సర్టిఫికెట్, 2004 సర్టిఫికెట్ అవి కరెక్టా కాదా? ఇప్పుడు మనం ఆ ఫెడరేషన్స్కి అడిగాము, వాళ్ళు రికార్డ్ చూసుకొని ఇవి కరెక్టా మేము ఇచ్చాము అనేది సర్టిఫికేషన్ ఇచ్చినారు. బేస్డ్ ఆన్ దట్ మనం ఉద్యోగం ఇచ్చాము. ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ప్లేయర్, ఎందుకంటే 2000లో ఎవరు ఆడారు మనకైతే తెలియదు, కానీ ఆ తోటి ఉన్న ప్లేయర్స్కి సపోజ్ అయినా ఆడలేదు అనుకోండి, వాళ్ళు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇస్తే వెరిఫికేషన్లో తప్పు ప్రూవ్ అయితే ఆ క్యాండిడేట్ పైన, అసోసియేషన్ పైన, ఆ సర్టిఫికెట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి వీలుంది. కానీ ఇప్పుడు వరకు అయితే ఎవరు కూడా ఆ సర్టిఫికెట్ తప్పు ఉంది అనేది చెప్పలేదు. లైక్ ఇన్ దిస్ కేస్ మేము పొరపాటు చేశాము, మేము అప్లోడ్ చేయలేదు అటువంటిది వచ్చినాయి. కానీ అండ్ ఈ సిస్టమ్ కొత్త కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్డిసి నార్మ్స్ ప్రకారంగా సర్టిఫికెట్స్ అసోసియేషన్స్, ఫెడరేషన్స్ ఇవ్వాలి అన్ని రాష్ట్రంలో, సెంట్రల్ గవర్నమెంట్లో. మన దగ్గర కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అదే పద్ధతి మనం చేస్తున్నాము. Yes. Yes. Yes, yes, correct.
No, but as I said, see, that is the policy which was there in 2012 G also. 2012లో నేను చదివాము కదా, అప్పుడు కూడా పార్టిసిపేషన్లో ఇచ్చినారు. అంతా గమనించండి మీరు, అంతా ఉన్నా కూడా ఈరోజు మనకు పోస్ట్ వేకెంట్ మిగిలినాయి. 39 పోస్ట్ ఫర్ నాట్ ఫిల్డ్ అప్. పార్టిసిపేషన్ లేకపోతే అసలు 3% కాదు, 1% కూడా ఫిల్అప్ అయ్యింది కాదు. ప్రాబ్లమ్ ఈజ్ సపోజ్ ఇఫ్ దేర్ వర్ పీపుల్ హూ హ్యావ్ గాట్ మెడల్స్, డెఫినెట్గా పార్టిసిపేషన్ వాళ్ళకి వచ్చేది కాదు కదా. వీళ్ళకి ప్రయారిటీ వాళ్ళకి ఉంది, కానీ అటువంటి వాళ్ళు లేరు. అందుకే స్పోర్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల అర్థం